హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ఫుల్ స్టోరీస్. సో నీ వీడియోలో రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ మధ్యకాలంలో నాకు జరగడమే కాదు, నేను రీసెంట్గా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ నేను చూడడం కానీ చాలా జరిగాయి ఈ మధ్య. ఒక బ్యాంక్లో ఒక మేనేజర్ కానీ క్యాషియర్ కానీ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ఎంత యాటిట్యూడ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఒక రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు కస్టమర్స్ లేకపోతే వాళ్ళకి జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ థింగ్. సో కస్టమర్స్ని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు అడిగిన క్వైరీస్కి ఆన్సర్స్ చెప్తేనే కదా. అలాంటిది మేము గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నాము, లేకపోతే మేము మేము బ్యాంక్లో వర్క్ చేస్తున్నాము, మమ్మల్ని పీకే వాళ్ళు లేరు, మేము ఒక తోపు అనే రేంజ్లో బిహేవ్ చేస్తున్నారు. సో నేను ఇప్పటివరకు ఏదన్నా ఇష్యూస్ జరిగినా ఇలా జరిగింది ఇష్యూ అని చెప్పాను, కానీ నేమ్స్ ఎక్కడా మెన్షన్ చేయలేదు, లొకేషన్ అడ్రస్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ నేను మెన్షన్ చేయాలి క్లియర్గా, అండ్ వాటికి సంబంధించిన వాళ్ళని ట్యాగ్ చేయాలి, అండ్ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయాలి అని చాలా క్లియర్ కట్గా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మేము ఉండేది నెల్లూరు. సో నెల్లూరులో బాలాజీ నగర్లో కెనరా బ్యాంక్ ప్రతి ఒక్కరికి తెలుసు. బాలాజీ నగర్ మెయిన్ రోడ్లో ఉంటుంది. సో ఆ బ్యాంక్లో నాకు క్లియర్గా మేనేజర్ నేమ్ అయితే నాకు అంత ఐడియా లేదు. అక్కడ మహా అయితే ఒక 4 వర్క్ చేస్తున్నారండి, పెద్ద ఎక్కువ మంది కూడా కాదు, చాలా చిన్న బ్యాంక్. డిపాజిట్లు 9 లక్షలు 10 లక్షలు 11 లక్షలు తీసుకెళ్తే మాత్రం మేడం కూర్చోండి టైం పడుతుంది అని అంటారు. విత్డ్రా చేసుకోవడానికి ఒక 10,000 15,000 కావాలి అని చెప్పని వెళ్తే పక్క జరుగు, ఏంటిది మీలాంటి మనుషులేం కదా, మేము లేకపోతే మీకు జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, పల్లెటూరు నుంచి వస్తే వాళ్ళకి సరిగ్గా తెలియదు కదా అని చెప్పని తీసి పక్కన పెట్టేస్తారు. మంచిగా డ్రెస్ చేసుకొని మంచి లిప్స్టిక్లు వేసుకొని కార్లో దిగితే మాత్రం మేడం ఆగండి అని అంటారు. మీరు మనుషులు కాదా? మీరు పుట్టడంతోనే రిచ్గా పుట్టేశారా? ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, మా సిస్టర్ రీసెంట్గా చనిపోయారనమాట. సో తను బ్యాంక్లో తన అకౌంట్లో తన స్టేట్మెంట్ కానీ తన డీటెయిల్స్ కావాలని చెప్పని బ్యాంకుకి నేను మా మదర్ వెళ్ళి అక్కడ అడుగుతున్నాం అనమాట. ఫస్ట్ థింగ్ మేము వెళ్ళింది లంచ్ టైంలో వెళ్ళాం. ఓకే, మాకు తెలియదు లంచ్ టైం, కాసేపు వెయిట్ చేయండి అనేది, హాఫ్ అన్ అవర్ పడుతుంది కూర్చో అక్కడ అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో వాళ్ళు ఇంకా ఏ విధంగా చెప్పారో మీరే ఆలోచించుకోవాలి ఒకసారి. సరే వెయిట్ చేసాం, 35 మినిట్స్ వెయిట్ చేసాం. తర్వాత మేనేజర్ వచ్చారు. సరే మేనేజర్ని అడుగుదామని చెప్పాను. మేనేజర్ దగ్గరికి వెళ్తే మీ ట్రాష్ అంతా మేము వినడానికి ఇక్కడ లేదు, బయటికి వెళ్ళండి అని చెప్పన్నాడు. ఎంత పొగరు, ఎంత యాటిట్యూడ్! ఏమి చూసుకొని, నీ మేనేజర్ జాబ్ చూసుకొని పొగరా? ఎందుకు వచ్చి నీ మేనేజర్ జాబ్? నీ సంస్కారం చూసి ఇచ్చారు, కానీ జాబ్ వచ్చిన తర్వాత 4 రూపాయలు చేతిలో పడిన తర్వాత నీ సంస్కారాన్ని పక్కన పెట్టామంటే అదే జాబ్ తీసి దొబ్బుతారనమాట. ఇలా 4 కానీ కంప్లైంట్ కానీ తీసి దొబ్బుతారు. ఎలా మాట్లాడాడంటే, ఒక అమ్మాయి లేదు, ఒక అబ్బాయి లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ఎలా పడితే అలా మాట్లాడారు. నేను వాయిస్ చేసి మాట్లాడాను. అంటే నాలెడ్జ్ తెలిసిన వాళ్ళతో ఒకలా మాట్లాడతారు, తెలియని వాళ్ళతో ఒకలా మాట్లాడతారు, డిపాజిట్ చేసినప్పుడు ఒకలా మాట్లాడతారు, విత్డ్రా చేసినప్పుడు ఒకలా మాట్లాడతారు. ఏం ట్రాష్ అనుకుంటున్నారు అసలు మీరు అని మాట్లాడి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ప్రతిదీ నేను పబ్లిక్గా చెప్పాలనుకుంటున్నాను ఏం జరిగిందనేది అని చెప్పి క్లియర్గా చేశాను. అప్పుడు భయపడిపోయి కూర్చోండి మేడం అని మా అమ్మని కూర్చోమంటున్నాడు అనమాట. అసలు ఏం చూసుకొని మీకు బలుపు, ఏమి చూసుకొని మీకు ఇంత పొగరు దేనికి? నేను లాస్ట్ మంత్ ఒకసారి అట్లనే అదే బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఒక పల్లెటూరు ఆయన, నేను చూస్తూనే ఉన్నాను. సమ్ 800-700 ఎంతో వాళ్ళ కొడుకుకి అకౌంట్లో వేయడానికి పాపం వచ్చారనమాట. తనకి తెలియట్లేదు రాయడానికి. నేను రాసే దాంట్లో బిజీ ఉన్నాను. ఒక 3 మెంబర్స్ దాటి ఆయన ఉన్నారనమాట. అక్కడ ఉండేవాళ్ళు హెల్ప్ చేయట్లేదు. సరే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. మీకు ఎందుకు ఉద్యోగాలు ఇచ్చింది? తెలియని వాళ్ళకి చెప్పడానికే కదా. పక్కన కూర్చో అని చెప్పాను. ఆయన వయసుకైనా కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చే సంస్కారం మీ ఇళ్ళలో నేర్పించలేదా? లేకపోతే మీ జాబ్ నేర్పించలేదా? నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయింది. బ్యాంక్స్లో చాలామందికి ఫేస్ అయింది.
సో నాకు తెలిసి చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి ఫేస్ అయ్యి ఉంటుంది. సో దీనికి ఎలా నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదు. దీనికి ఏదైనా సొల్యూషన్ కానీ ఏదైనా ఫుల్ స్టాప్ కానీ ఉంటుందా? సో దయచేసి ఈ వీడియోని కొంచెం ఒక నలుగురికి పాస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఆ బ్యాంక్ అడ్రస్, సో మొత్తం ఆ బ్రాంచ్ డీటెయిల్స్ మొత్తం నేను మెన్షన్ చేస్తాను. సో వీలైతే నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే నాకొక్కటే ఈ ప్రాబ్లం ఫేస్ అయితే పెద్ద ఏం కాదు, లైట్ తీసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ చాలా మందికి బ్యాంక్లో ఇలాంటి సమస్యలు ఫేస్ అవుతున్నాయి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ అందరూ ఒకేలాంటి వాళ్ళు అని చెప్పను, కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇది నేను వెంటనే వీడియో చేస్తేనే మొత్తం నేను చెప్పగలుగుతాను అన్న ఒక థాట్ తోటి నేను వీడియో చేస్తున్నాను. అండ్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను విత్ ద అడ్రస్, అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా కొంచెం నలుగురికి పాస్ చేయండి, యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.